హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. నేను చూడండి, ఇది ఇడ్లీ రవ్వ 2-3 సార్లు బాగా కడిగి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి 2 అవర్స్ బ్యాక్ నానబెట్టి ఉంచాను. అయితే దీంతో నేను ఉప్మా చేస్తాను. ఇప్పుడు చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ముందు స్టవ్ ఆన్ చేసి డిష్ పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి కాగుతూ ఉండగా మనం ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఇంచు అల్లం ముక్క, తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేశాను, కొద్దిగా కరివేపాకు కూడా వేసాను అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాం కదా, కాగిన తర్వాత మనం పోపులన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కాగిన కదా, మనం ఫస్ట్ ఆయిల్లో పల్లీలు వేసుకుందాం. కొద్దిగా 1 స్పూన్ పల్లీలు వేసుకుందాం. ఎందుకంటే మనం తీసుకున్న రవ్వ 1 కప్పే కాబట్టి కొంచెం పల్లీలు 1 స్పూను, ఒక 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, కొంచెం ఆవాలు వేసి కొంచెం కలుపుతూ ఉండి కొంచెం కలుపుదాం. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత అల్లం కంపల్సరీ, దీనికి పచ్చిమిర్చి అల్లం కంపల్సరీ, తర్వాత కరివేపాకు అన్నీ కూడా వరుసగా వేసుకుని వేయించుకుందాం. ఇది బాగా వేగిన తర్వాత మనం 2 అవర్స్ నానబెట్టాం కదా ఇడ్లీ రవ్వ, దాన్ని ఈ పోపు వేగిలోపు రవ్వ అంతా పిండి పెట్టుకుందాం. నీటిలో ఉంది కదా, పిండేసి పెట్టుకుందాం. అది కూడా మనం ఇడ్లీలో కలిపినట్టు గట్టిగా పిండకూడదు, ఒక హాఫ్ మాత్రమే పిండి పెట్టుకోవాలన్నమాట. అంటే మరీ పూర్తిగా నీరంతా పోయేలా కాకుండా కొంచెం మాత్రం పిండేసి పెట్టుకోవాలన్నమాట. ఈ పోపు వేగుతూ ఉండగా నేను కొంతమంది పేర్లు చెప్తాను చూడండి. విజయనగరం నుండి డాక్టర్ స్పందన గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వైజాగ్ నుండి డాక్టర్ ప్రఫుల్ల గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు, తర్వాత నాకు అప్పుడప్పుడు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆస్ట్రేలియా నుంచి మున్ని గారు, తర్వాత బెంగళూరు నుంచి డాక్టర్ సుమ గారు, తర్వాత వైజాగ్ నుండి డాక్టర్ ప్రణతి గారికి కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. అలాగే అమలాపురం నుండి డాక్టర్ దివ్య గారు, వారికి కూడా నేను థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి. తర్వాత అమలాపురం నుండే సత్య మేడం గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ నేను చేసిన వంటలు ట్రై చేసి బాగున్నాయని ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అయితే నేను చెప్పిన వాళ్ళు అంటే డాక్టర్ అని చెప్పాను. ఎందుకు అంటే మా పిల్లల ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటారండి. తప్పనిసరిగా ఫాలో అవుతారు, ఈ వంటలు ట్రై చేస్తారు, మళ్ళీ ఎలా వచ్చిందో నాకు చెప్తారనమాట. ఎందుకంటే మా పిల్లల ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు నా ఫోన్ నెంబరు ఉంది వాళ్ళ దగ్గర, అందుకని ఫోన్ చేసి మరీ చెప్తూ ఉంటారు. ఓకేనా? మరి కొన్ని పేర్లు నేను రేపు వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో ఇలాగ ఫాలో అవుతూ ఇలాగ ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. స్పందన గారు, మీకు స్పెషల్ థ్యాంక్స్ అండి. చూసారా, ఇలాగ బాగా వేగిన తర్వాత మనం ఇంకా దీనిలో వాటర్ వేయకూడదు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మనం ఎంత రవ్వ తీసుకున్నామో దానికి సరిపడా, అంటే నేను ఒక 1/2 స్పూన్ వేస్తాను, సాల్టే వేస్తాను. ఎందుకంటే ఇది మనం వాటర్ పొయ్యి, ఇంకా ఇది ఇలాగా ఉండగానే మనం బాగా నానబెట్టిన ఇడ్లీ రవ్వ వేసుకోవాలి కాబట్టి చూడండి, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా, అంటే పూర్తిగా కాకుండా ఏదో హాఫ్ వాటర్, అంటే కొంచెం కొంచెంగా పిండేసి వేసేసుకోవాలి. అంటే మరీ డ్రైగా పిండకూడదు, అంతే తప్ప పిండాలి, వాటర్ అంతా పిండేసి వేసుకోవాలి. వేసుకుని ఇది బాగా డ్రై అయ్యేంత వరకు వేయించుకుంటే కంపల్సరీ ఒక 10 నిమిషాలు అయితే పట్టింది నాకు. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం చక్కగా దీన్ని కాస్త కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని చక్కగా బాగా ఫ్రై చేసుకుందాం. ఆ డిష్ నుంచి
ఈ రవ్వ అంటే డిష్కి అతుక్కోకుండా ఉండేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా చేస్తే ఏమవుతుందంటే చాలా నానిపోయి ఉన్న ఈ రవ్వ చక్కగా కుక్ అయ్యి తాలింపు అంతా పట్టుకుని ఈ మనం వేసిన పదార్థాలన్నిటిలోంచి చక్కగా టేస్ట్ అబ్జర్వ్ చేసుకుని భలే చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కడ తిన్నానంటే గాదరాడ అనే ఊర్లో ఒకసారి మేము వెళ్ళాము. అక్కడ చేశారనమాట, ఈ ఉప్మా చేశారు. చాలా అంటే చాలా బాగుంది. సరే అని నేను ట్రై చేశాను, నాకు చాలా బాగా వచ్చింది. అందుకని మీకు కూడా ఈ టేస్టీ రెసిపీ చెప్పాలనిపించి నేను ఈరోజు మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాగా తప్పనిసరిగా ఒక 10 నిమిషాలు అయితే మాత్రం ఇలా కదుపుతూ చక్కగా కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా కొంతసేపు తిప్పిన తర్వాత కొంచెం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు దాన్ని అలాగే సిమ్లో పెట్టేసి మగ్గనిద్దాం. తర్వాత మళ్ళీ మనం తీసి మళ్ళీ ఇంకొకసారి తిప్పుకోవాలన్నమాట. అలా చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుందండి. అయితే లాస్ట్న నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా నెయ్యి వేస్తున్నాను అనమాట. కొద్దిగా నెయ్యి. ఇప్పుడు నేను ఇంత బలవంతంగా గీకుతున్నాను కానీ అదే మూత పెట్టేస్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను ఆ విషయం మర్చిపోయి కష్టపడి ఇలాగ స్పూన్తో తీయడానికి ట్రై చేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు దాన్ని అలా సిమ్లో ఉంటే దాని అంతటా అదే రిమూవ్ అయిపోద్ది పాన్ నుంచి. మనం అసలు ఏమి కష్టపడక్కర్లేదు. చక్కగా పౌడర్ లాగా రెడీ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మర్చిపోకుండా ట్రై చేయండి. ఓకేనా? మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు అలా వదిలేద్దాం. అప్పుడు చాలా బాగా దాని అంతటా అదే పాన్ నుంచి విడిపోద్ది అనమాట ఉప్మా. మీరు ఇది ఒకసారి ట్రై చేశారంటే ఇంకా కరాచీ అదే ఏమంటాం దాన్ని, సుజీ రవ్వ అంటాం కదా, ఆ సుజీ రవ్వతో ఇంకా ఉప్మా ట్రై చేయరు. ఇదే బాగుంటుంది. దీంతోనే తినడానికి ట్రై చేస్తారనమాట. ఒకసారి ట్రై చేయండి. స్మూత్గాను టేస్టీగాను భలే ఉంటుందండి. దీనిలో మీకు వీలైతే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని తినవచ్చు. చిన్నపిల్లలు ఇష్టపడితే కొంచెం షుగర్ కూడా చల్లి వేయచ్చు. చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఒక స్పూను నెయ్యి వేసాను పైన. అంటే ఇంకా కంప్లీట్ అయిపోయింది కదా, ఉప్మా కుక్ అయిపోయింది. అందుకని ఒక స్పూను నెయ్యి వేసాను. వేసి కొంచెం బాగా కలిపేసి మనం అలాగా కొంతసేపు ఉంచి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఇడ్లీ రవ్వతో ఉప్మా రెడీ అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. ఓకేనా? మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఈ రెసిపీ ఒకసారి మీరు చేసుకుని తిని, రెసిపీ నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ. అయితే చాలామందికి తెలుసు, చాలామందికి తెలియని విషయం కూడా ఇదే. ఏంటంటే కుకింగ్ అనేది స్ట్రెస్ బస్టర్ అండి. అందుకని మనం ఎంత అంటే స్ట్రెస్గా లోనైనా కానీ ఏదైనా చిన్న రెసిపీ ట్రై చేస్తే మనకి ఆ స్ట్రెస్ అంతా పోతుంది. అందుకని కొంచెం బాగా హై పొజిషన్లో ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఈ వంట అనేది ఏదో ఒకటి, మీకు ఏది వచ్చిందో ఏది రాదో తెలియదు కానీ ఏదో ఒక వంట మాత్రం ఒక 10 నిమిషాలు, ఒక పావు గంట ట్రై చేస్తే మీలో ఉన్న స్ట్రెస్ అంతా బయటకు పోద్ది. ఇది ష్యూర్. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా?